హలో అండి, నమస్తే. ఈరోజు దొండకాయ చట్నీ అనమాట. ఇవన్నీ చక్కగా తరుక్కున్నాను చిన్న ముక్కలుగా. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేస్తాను, పచ్చిమిరపకాయలు అండి కడిగేసి వేసేస్తాము. అన్నీ వేయించుకోవాలి. లాస్ట్ టైము దొండకాయల్లో వంకాయలు వేసాను, అంత రుచిగా రాలేదండి. వచ్చి దొండకాయలతోనే చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా దొండకాయ చట్నీ చాలా బాగుంటుంది, అందుకని వంకాయ ఏది కలపకుండా ఇలాగే చేస్తున్నాను అన్నమాట. అది దొండకాయలతో ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలేమో తాలింపులు పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా వేస్తున్నానంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. హైలో పెట్టేసామంటే తొందరగా వేగిపోతుంది, పచ్చిగా ఉంటుంది అన్నమాట. అంతా అసలు ఉప్పు వేసి కూడా వేసుకుందాము, తొందరగా అవుతుంది. ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇది పసుపు, జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అన్నీ వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అన్ని పచ్చిమిరపకాయలే వేసాం కాబట్టి కొద్దిగా ఎండుమిరపకాయలు వేస్తే రుచి వేస్తుందండి. అన్నీ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇది మీద మొత్తం కలుపుతూ అన్నీ వేయించుకోవాలండి. కొంచెం వేగాక తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ ఉడికిందే కాబట్టి చింతపండు గుజ్జు ఇన్స్టెంట్ కాబట్టి చివర్లు వేసుకోవచ్చు, ముందు వేయాల్సిన అవసరం లేదు. బాగా వేగానే మూత పెట్టేసి 2 నిమిషాలు చూడండి. ఇలా పచ్చగా ఉన్న ఫ్రెష్గా దొండకాయలు ఉన్నాయి కదా, ఇలా వడిగిపోవాలన్నమాట. ఇలా వాడిపోతే అప్పుడు మనము స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపు పెట్టాలన్నమాట. ఇది చివర్లో ఇలా వడిగిపోవాలండి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది. ఇది దొండకాయలేదు. ఇప్పుడు చట్నీకి కరెక్ట్గా ఉంటుంది. మరి మెత్తగా నూరుకోకూడదు, కొంచెం పచ్చగా నూరాలి. మెత్తగా స్మూత్గా రాకూడదు చట్నీ, బాగోదు. పచ్చగా చేసుకుంటే బాగుంటుందండి. ఇది ఇదిగోండి, చూడండి ఇలా బరగ్గా నూరుకున్నాను అనమాట. చల్లారిందే ఇలా మిక్సీలో ఇట్లా నూరుకోవాలి. స్మూత్గా రాకూడదండి, ఇలా ఉండాలి. కొంచెం మరీ బరకగా కాకుండా
స్మూత్ కాకుండా మీడియంలో ఉండాలి. ఇలా ఉంటేనే మనం చట్నీలు కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసు వేస్తానండి. ఇది వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఈ పోపు ఎర్రగా వేగాలండి. ఇది వేగి తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. అలా వేసి అలా తీసేయకూడదండి. పోపు కొంచెం ఎర్రగా వేగాలి. ఇంత కావాలంటే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను వేస్తున్నాను. ఎక్కువ వద్దనే తక్కువే చిటికెడు ఇంగువ, కొంచెం గుమగుమలాడుతుంటుందండి. వేగాలి. పోపు బాగా కొంచెం వేగితేనే మళ్ళీ మాడిపోకూడదు. అలా అని మాడిపోకుండా మాడేట్టుగా చేయకూడదు అనమాట. మాడిపోకూడదు, మళ్ళీ ఒక వేరుగా అయిపోతుంది అనమాట. ఇది ఇలా కొంచెం మనం చూసి కొంచెం ఎర్రగా కాస్త గోధుమ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది పోపు వేసుకుంటే అప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా మెత్తబడి పచ్చివాసనపై మెత్తబడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకుంటాం. అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఇది. నేను లాస్ట్ వీక్ వంకాయ కలిపాను. అంత రుచించలేదండి, అంత టేస్టీగా రాలేదు. ఒకలాగా వచ్చింది, కొంచెం తక్కువే వచ్చింది టేస్ట్లో. ఇలా చేసుకుంటే మొత్తము మనం పెట్టుకుంటే చక్కగా వచ్చిందండి. అయిపోయింది. చూపించుకుంటాము. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఈ పోపు దినుసు పచ్చనిపప్పు, మినపప్పు ఈ పోపులు వేసుకుంటే కొంచెం పంటికి తగులుతా బాగుంటుందండి పచ్చడి. ఇది దోసకాయ పచ్చడి రెడీ. దొండకాయ పచ్చడి రెడీ అనమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి.